జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రముఖ కవి రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి కన్నుమూశారు. సినారేగా ప్రసిద్ధి చెందిన నారాయణ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో జన్మించిన సినారే 1953లో నవ్వని పువ్వు పేరుతో తొలి రచన చేశారు. 1977లో పద్మశ్రీ పురస్కారం పొందారు. అనేక సినిమాలకు పాటలు రాశారు. విశ్వంభర, మధ్యతరగతి మందహాసం, మంటలు మానవుడు, ఋతుచక్రం ఆయన కలం నుంచి జాలువారిన రచనలు. పలు పద్య గద్య కావ్యాలు, నాటికలు, కవితలు, గజల్స్ రాశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్ గాను పనిచేసిన నారాయణ రెడ్డి కీర్తి కిరీటంలో అనేక మైలురాళ్లు. తెలుగు సాహితీవేత్తల్లో సినారే ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సి నారాయణ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాహిత్య రంగంలో సినారే చేసిన కృషిని ఎన్నటికీ మరవలేమని అభిప్రాయపడ్డారు. అధ్యాపకుడు, సాహితీవేత్త, కవి, సినీ గేయ రచయితగా ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. నారాయణ రెడ్డి కన్నుమూతపై స్పందించేందుకు ప్రజా కవి, గాయకుడు గోరటి వెంకన్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకన్న గారు నమస్తే అండి. వెంకన్న గారు నమస్కారం సార్. ఆయనతో మీకున్న సాన్నిహిత్యం, అనుబంధం మాకు తెలియజేస్తారా? ప్రతి కవి ఎంతో లబ్ధ ప్రతిష్టైన కవులు మొదలుకొని కొత్తగా కవిత్వాన్ని అభ్యాసం చేసే వాళ్ళ వరకు అందరి పట్ల కూడా సినారే గారికి అపారమైన వాత్సల్యం. ఎవరిని కాదన్న ఆ మూర్తిమత్వంలోనే ఆ స్వభావం ఉండేది. ఆయన వర్చిస్తే కదులుతున్న కవిత రూపంలాగా బయలుదేరేది. ఆయన మాటలు చెప్పంటే నాదమ ఎగిసి, పదమై నడిసి, రేఖలై మెరిసి, పరిమళాలను కాజేసిన, పొరలుగా సుస్వారాలను లాగేసిన, మెత్తని వేళ్ల కుసలతో మేని నింపున ఉడబోసిన, అనువనువులో లయలను నింపుకున్న, కవిత్వాన్ని నింపుకున్న మహా రచయిత, మహాకవి అయినా చాలా చక్కటి స్వరూపంతో పాటు ఆకారంతో పాటు మనసు అంతరంగం కూడా అంత సంస్కారమైంది. అనేక మార్లు ఏదైనా ముఖ్యమైన అంశాలున్నప్పుడు నా పట్ల ఆయన వాత్సల్యాన్ని కనబరిచింది. ఏదో నాకు అవార్డు వచ్చిన పోయిన వాడు తెలుసు నాకు. తర్వాత డాక్టర్ చెన్నయ్య గారితో కానీ, తర్వాత త్యాగరాయ కనసపురని, శిఖామణితో యానాం సభలో కానీ వారిని ప్రత్యక్షంగా వారితో కలిసి ఉండటం, వారి కవిత్వాన్ని ముఖాముఖత వినటం చాలాసార్లు జరిగింది. వారు తెలుగు జాతికి ఒకసారి వందే మాతరం శ్రీనివాస్ గారు, నేను వారి ఇంటికి వెళ్ళి ఏదో పాట విషయంలో మాట్లాడినాం. అది ఆ మహాత్ముడు ఒక తెలుగు రెండు ప్రాంతాలకు కూడా, తెలుగు పాటకు, తెలుగు కవిత్వానికి ఒక శిఖరం, సాహితీ శిఖరం అయిన వెంకన్న గారు. ఇప్పుడు ఆయన లేని సందర్భంలో ఆయన గురించి మనం మాట్లాడుకోవడం, ఆయన రచనలు, ఆయన ప్రభావం గురించి మనం మాట్లాడుకోవడమే ఆయనకు మనం అర్పించే నివాళి అనుకోవచ్చు. అయితే మీరు ఆయన నుంచి నేర్చుకున్న ప్రత్యేకమైన సందర్భాలు, ఆయన చివరిసారి మీతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటారా? ఆయనతో నేర్చుకోవటం అనేది తెలియదు కానీ ఆయన రాస్తున్నప్పుడు సంఖ్య అస్పష్టత ఉండదు. అంటే పద చిత్రాల మాటన లేకుంటే వాటి ఆయనకు వస్తువు పట్ల, రూపం పట్ల చాలా అపారమైన పట్టు కనుక ఏది రాసినా కవిత్వం ఆ రెండింటి రూప సమన్వయం, వస్తు రూప సమన్వయం చేసే అతి కొద్ది అగ్రశ్రేణి కవుల్లో ఒకరు ఆయన. తర్వాత ఈ శివారెడ్డి గారు, ఇప్పుడే పెద్ద అని చెప్పిన లేరు శివారెడ్డి గారు, వస్తువు కానీ ఆయన సాంప్రదాయ సాహిత్యం కానీ ఆధునిక కవిత్వం కానీ రెండింటిలో అనితర సాధ్యమైన ప్రతిభ కనబరిచిన వారు. తర్వాత ఎప్పుడు ఆయన నుంచి నేర్చుకుని చాలా విషయం అర్థంగా ఏది రాసినా కన్ఫ్యూజ్, అంటే అస్పష్టత, సంక్లిష్టత లేకుంటే అర్ధరహితమైన కాదు, ఎంత గొప్ప కవిత్వం అర్థం కావాలనే పద్ధతిలో సినారే కవిత్వం అర్థం అవుతుంది. ఆయన తాత్విక కవిత్వం రాసినా, కర్పూర వసంతరాయ లాంటి కావ్యాలు రాసినా, లేకుంటే సినిమా పాటలైనా ఆయనలో తలుక్కున మెరిసే విరుపులతో అద్భుతమైన కవిత్వం ఉంటుంది. అది దానికి ఆయన ఒక తెలుగు జాతిలో ఆయన నుంచి అందరూ నేర్చుకో. ఆయన వేసిన మార్గం, ఆయన పద్ధతిలో చాలా మంది కవులందరికీ మార్గదర్శనం చేసినాడు ఆయన. ఆయన తెలియకుండా ఆయన మార్గం, ఆయన హృదయంలో అభ్యుదయ పథగామి. ఆయన మానవుని సందేశం, ప్రగతి, తర్వాత దుఃఖం పట్ల, అజ్ఞానం పట్ల, తమస్సు నరించి మేధో జలనదాతు అనే కాంతి విరియాలని
మనసు ఆలోచన తప్ప అంతఃచేతనలో మనిషి పురోగమించాలని, రెండు గట్లను వరుసుకుంటూ రేభవలను మోసుకుంటూ గుండెలో సుడిగుండాలను నిండుగా నవ్వుకుంటూ మలుచుకుంటూ సాగే ఒక నదిలాగా ఆయన ఎప్పుడు అన్ని భావాల నుంచి మొత్తంగా ఏకంగా మనిషి మానవత్వాన్ని పతాక శీర్షికన పట్టిన మహాకవేతను మానవత్వాన్ని. వెంకన్న గారు